సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి పేరణి నృత్యాన్ని పరిచయం చేశాడు ఓ ఔత్సాహిక కళాకారుడు. దీంతో ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడని ఈ సాంప్రదాయబద్ధమైన నృత్యాన్ని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పిల్లలు. నాట్య కళ నేర్చుకున్న చిన్నారులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన షిరిడి, తిరుపతి, వేములవాడలతో పాటు లలిత కళా తోరణం, రవీంద్ర భారతిలలో ప్రదర్శనలిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. రెండేళ్ల కిందట నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు తోట ప్రశాంత్ నారాయణఖేడ్కు వచ్చి పేరణి నృత్య రీతులను బాలలకు నేర్పిస్తున్నారు. పేరణి లాస్యం, తాండవం, శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. పేరణి నృత్య కళను సంరక్షించే తోటమాలిగా ఆయన పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. 5 మందితో మొదలైన ఈ శిక్షణ నేర్చుకోవడానికి ఇప్పుడు 200 మంది దాకా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నృత్యం నేర్చుకున్న పిల్లలు చాలా చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని స్టూడెంట్స్ పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము నిజాంపేట నుంచి ఇక్కడికి వచ్చాము. దీనివల్ల మాకు బాగా ఫిజికల్గా, ఎక్సర్సైజ్గా ఎంతో ఉన్నాము. ఇక్కడికి రావడం వల్ల ఎంతో నేర్చుకోగలుగుతాం, శ్రద్ధ పెట్టగలుగుతాం. మళ్ళీ అలాగే దీనివల్ల టీవీ కూడా ఒక్కొక్కసారి చూడబుద్ధి కాదు. అరే మనం నేర్చుకోవచ్చు కదా, అందరితోటి నేర్చుకుంటే మనకు కూడా ఉపయోగం కదా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. దీనికి శ్రద్ధ కలగడం వల్ల ఎంతో గర్వంగా అనిపిస్తుంది. దైనందిక జీవితంలో మనిషి ఎట్లవుతున్నాడంటే పరుగులు, ఉరుకులు, మానసిక ఉల్లాసం అనేటువంటిది కొరవడింది అందరికీ. పాఠశాలల్లో హోంవర్కులు, చదువులు, ఇంటికి వచ్చిన తర్వాత అదే బరువు, అదే బాధ్యతలు అన్నట్టుగా పిల్లలందరూ కూడా ఈ మైండ్ అనేది ఫ్రెష్ అవుతలేదు వాళ్ళకి. ముఖ్యంగా దేహదారుఢ్యం ఉండాలి అంటే క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించే విషయము అందరూ ఆలోచించాలి. అలా మేము ఇక గర్వంగా ఎందుకుంటున్నామంటే మా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ఆ గురువుగారి చెంత నేర్చుకోవడం మేము ఎంతో గొప్పగా భావిస్తున్నాం. పిల్లలు రాగానే గేమ్స్ అవని ఇవని ఇంకా టీవీలని అవి ఇవి గేమ్స్కు మొత్తం వాళ్ళు టీవీకి అంకితం అయిపోతున్నారండి. దీనివల్ల ఇప్పుడు సార్ రావడం వల్ల మాకు రాగానే ఇంకా హోంవర్క్ చేయడం, ఆన్లైన్ క్లాస్లో కూర్చోవడం, వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇట్లా డాన్స్ అందరు కలిసి ఒక దగ్గర డాన్స్ నేర్చుకోవడం, డాన్స్ చేయడం వాళ్ళకి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా వాళ్ళు నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంది. నారాయణఖేడ్లోని షిరిడి సాయిబాబా ఆలయ ధ్యాన మందిరంలో పేరణి నృత్య కళకు శిక్షణ ఇస్తున్నారు ప్రశాంత్. ఇప్పటి వరకు 5 బ్యాచ్ల్లో సుమారు 200 మంది చిన్నారులకు పేరణి నాట్యాన్ని నేర్పించారు. నాట్యంలో తమను ప్రోత్సహించే వారుంటే నృత్యంలోనూ రాణిస్తామని చిన్నారులు నిరూపిస్తున్నారు. శిక్షణ పొందిన చిన్నారులు 2 ఏళ్లలో షిరిడి, తిరుపతి, వేములవాడ పుణ్యక్షేత్రాలు, హైదరాబాదు కేంద్రీయ విద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళా తోరణం, త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి తదితర ప్రముఖ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఈ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడం వల్ల పిల్లలు అలసిపోయి సరిగ్గా భోజనం చేస్తున్నారని అంటున్నారు తల్లిదండ్రులు. పిల్లలు టీవీలు, ఆన్లైన్ గేమ్స్ పక్కన పెట్టి మానసిక ఒత్తిడిని వదిలేసి చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ మన నారాయణఖేడ్ల సాంస్కృతిక నాట్యం లేకుండే, నిజామాబాద్ నుంచి ప్రశాంత్ సార్ వచ్చినాకనే సాంస్కృతిక నృత్యం స్టార్ట్ అయింది. వేరే ఊర్లకు కూడా ప్రోగ్రామ్స్ చేయిస్తుండ్రు. దాంతో పిల్లలు కూడా చాలా క్లెవర్ అయిపోయిండ్రు. వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోయింది. ఇక స్టడీలో కూడా మంచిగా అయినరు. నిజామాబాద్ నుంచి నారాయణఖేడ్ సార్ వచ్చి ఇక్కడ నృత్యం నేర్పించడం మాకు చాలా సంతోషం ఉంది. ఫస్ట్ సార్కి ధన్యవాదాలు. తర్వాత ఫస్ట్ బ్యాచ్ సార్ది 5 పిల్లలతో స్టార్ట్ అయింది. ఇక్కడ 5 పిల్లలతో ఇప్పుడు 100 మంది పిల్లలు అయ్యారు. ఫస్ట్ బ్యాచ్ మా పిల్లలే. 5 కోసం అంత దూరం నుంచి రావడము, మళ్ళీ 5కి చాలా దగ్గర ప్రదర్శనలు ఇప్పించారు సారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్, పిల్లలు అసలు తినేవాళ్ళు కాదు. ఈ డాన్స్ చేయడం వల్ల అలసిపోయి మంచిగా తింటున్నారు. ఫోన్లు పక్కన పెట్టారు, టీవీలు పక్కన పెట్టారు. మంచి స్ట్రెస్ మొత్తం వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఉన్నారు పిల్లలు. ఆధునిక యుగంలో ఫోన్లకు, టీవీలకు, ఆన్లైన్ గేమ్స్ కు పిల్లలు అడిక్ట్ అయ్యి శారీరక వ్యాయామాన్ని కోల్పోతున్నారు. ఈ నృత్యం నేర్చుకోవడం వల్ల శారీరక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని అందించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు ప్రశాంత్. డాక్టర్ కళాకృష్ణ ప్రకాష్, టంగుటూరి భీమన్ పటేల్ వద్ద ఈ నృత్యం నేర్చుకున్నానని తెలిపారు పేరణి నాట్య కళాకారుడు ప్రశాంత్. హర్యానా, ఢిల్లీ, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారన్నారు. శారీరక, మానసిక దృఢత్వాన్నిచ్చే పేరణి నృత్యాన్ని ఎక్కువ మంది నేర్చుకునేలా చేస్తానని చెప్తున్నారు ప్రశాంత్. పిల్లలు
మొత్తం కంప్లీట్గా టీవీలకు ఈ ఫోన్లకు అడాక్ట్ అయిపోయి ఈ గేమ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ అయిపోయి వాళ్ళ శారీరక వ్యాయామాన్ని కోల్పోతున్నారు. సో ఇది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం వలన మన శరీర వ్యాయామం స్థితిని ఆరోగ్యం ఉండడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ఈ శాస్త్రీయ నృత్యాన్ని మనం నేర్పించడం వల్ల ఏంటంటే పిల్లలకు సంప్రదాయపరంగా ఎలా ఉండాలి, మన ఆచార వ్యవహారాలను, మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా. పేరిణి నాట్య కళ తమ పిల్లల్లో ఎంతో మార్పు తీసుకొని వచ్చిందని చెప్తున్నారు పిల్లల పేరెంట్స్. స్కూల్స్ నుండి రాగానే చక్కగా హోంవర్క్ కంప్లీట్ చేసి పేరిణి నాట్యాన్ని నేర్చుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.